హలో అండి. డే 4 ఎట్ తాతగారిల్లు. మా చిన్నమ్మాయి అయితే నిన్న నైట్ అంతా అయితే అస్సలు పడుకోలేదు. ఎందుకంటే తన పాదం పైన అయితే స్టూల్ నుంచి గోరైతే తనైతే రిమూవ్ చేసుకుంది తన పాదం నుంచి. అదైతే చాలా పెయిన్ అనిపించి తను పడుకోలేదు. దాని తర్వాత మార్నింగ్ అయితే మా బ్రాహ్మణికి అయితే కాస్త చదివించాను. చదివించే టైంలో మా మామయ్య గారు అయితే వచ్చారు మాకైతే పిలుపు చేయడానికి. వచ్చి 3-4 డేస్ అయితే అవుతుంది కదా, ఊరికి రమ్మని చెప్దామని వచ్చారు. దాని తర్వాత డాడీ కూడా వచ్చారు. లంచ్ అంతా అయ్యాక డాడీ ఏమో ఈవినింగ్ నాకైతే బయటకైతే పట్టుకొని వెళ్ళారు. ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే, గోవాలో అయితే నేనైతే ఒక మంచి ఘనకార్యం అయితే చేశాను. నా చెవుట్లో జత ఉంటాయి కదా గోల్డ్వి, ఆ గోల్డ్ జతలో ఒక రింగ్ అయితే నేనైతే పడేసుకున్నానండి గోవాలోనే. మా ఇంట్లోనే పడేసుకున్నాను. అది మరి మాత్రం నాకైతే కనిపించలేదు. స్క్రూ అయితే దొరికింది కానీ ఫ్లేవర్ మాత్రం దొరకలేదు. మరి పడేసుకున్నాను కదా అని చెప్పి మా డాడీను మమ్మీ ఏం చేశారంటే, మా మమ్మీ అయితే చెప్పింది మా అమ్మాయికి అయితే ఇంకో జత చేయించేద్దామని. అది చేయించడానికి అయితే గోల్డ్ షాప్కి అయితే పట్టుకొని వెళ్ళారు. ఆర్డర్ అయితే పెట్టొచ్చాం. ఐటెం వచ్చాక దాని వివరాలు అయితే నేను మీకు చెప్తాను, చూపిస్తాను. దాని తర్వాత వచ్చే దారిలోనే సూపర్ మార్కెట్ కనిపిస్తుంటే పారాషూట్ ఆయిల్ అయితే ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. ఇంటికి వచ్చి మా పిల్లలు వాకింగ్ అంటే వాకింగ్కి అయితే తిప్పాను. దాని తర్వాత